వెంకటేశ్వర స్వామి లడ్డు అనేది వైఎస్ఆర్సీపీకో తెలుగుదేశానికో సంబంధించిన అంశం కానే కాదు. ఈ తిరుమల లడ్డూలో అపచారం జరిగింది, లడ్డూలో పంది కొవ్వు, ఎద్దు కొవ్వు, బీఫ్ కొవ్వు, లేకపోతే ఆవు నూనె, లేకపోతే చేప నూనె కలిసింది అనేది ఇది ప్రపంచంలో ఉన్న కోటాను కోట్ల మంది తిరుమల వెంకటేశ్వర భక్తులకు సంబంధించిన అంశం. ఇది ఒక రాజకీయ పార్టీగా కాకపోయినా ఒక భక్తుడిగా నాకు కూడా సంబంధించిన అంశం. మా పార్టీలో చాలామంది వెంకటేశ్వర స్వామి భక్తులకు సంబంధించిన అంశం కాబట్టి ప్రభుత్వం చేసే ప్రతి దుర్మార్గకరమైనటువంటి ప్రకటన, ప్రభుత్వం చేసే ఒక దుర్మార్గకరమైనటువంటి ప్రచారాన్ని తిప్పి కొట్టేటువంటి బాధ్యత కేవలం వైఎస్ఆర్సీపీకి మాత్రమే కాదు, మా పార్టీ మీద కూడా ఉంది అనేటువంటి అంశాన్ని నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్తాను. అయితే కూటమి ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాలు ఏంటి? కూటమి ప్రభుత్వం ఎందుకు ఈరోజు డిఫెన్స్లో పడి ఒక అరుదైనటువంటి కలయికని చూసేటువంటి గొప్ప అదృష్టం బహుశా నాకు ఇంకో కూటమి ప్రభుత్వం 3 సంవత్సరాల అధికారంలో ఉండగా జరుగుతుందనైతే నీదే అనుకోవాలి. నేను గత వారం 10 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు రాష్ట్ర ప్రజలకి చాలా స్పష్టంగా చెప్పాను. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్కి అండ్ వాళ్ళ మీడియాకి కూడా చాలా స్పష్టంగా చెప్పాను. సార్, దయచేసి లడ్డు అంశాన్ని ఇంతటితో వదిలేయండి. సార్, లడ్డు అంశాన్ని ఇంతటితో వదిలేయకపోతే నష్టపోయేది, కరుమైపోయేది, నామరూపాలు లేకుండా నాశనం అయిపోయేది కూటమి ప్రభుత్వం. దయచేసి ఇంతటితో వదిలేసేయండి. ఒక తప్పు చేశారు, తప్పు మాట మాట్లాడారు, తప్పుడు ప్రచారం చేశారు, కోటాను కోట్ల మంది శ్రీవారి భక్తులకి అన్యాయం చేశారు, వాళ్ళ మనసులు బాధపడే విధంగా చేశారు. అంతటితో ఆగిపోయింది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా ఒక మానవ మాతృలే. మాట్లాడే సందర్భంలో ఒకటి అరా తప్పులు జరగవచ్చు. నేను ఎన్డీడీబీ రిపోర్ట్ చూసి ఇలా జరిగింది, ఇలా వచ్చింది అని చెప్పాను. సబ్సిక్వెంట్గా సిబిఐ రిపోర్ట్లో ఈ విధంగా వచ్చింది. సో కాబట్టి అప్పటికి కూడా కల్తీ జరిగింది, కానీ జంతు కొవ్వులు కలవలేదు, బీఫ్ కొవ్వు కలవలేదు, ఫిష్ ఆయిల్ కలవలేదు. తిరుమల ప్రసాదంలో కల్తీ జరగటం వేరు, ఫిష్ ఆయిల్ పంది కొవ్వు కలవటం వేరు. కలవలేదు కాబట్టి చాలా సంతోషిస్తున్నాము శ్రీవారి భక్తులుగా. దేవుడి దయ వల్ల అలాంటి అంశాలు లేదు. కానీ కల్తీ మీద మాత్రం చాలా సీరియస్గా మా ప్రభుత్వం ఉంటుందని మీరు చెప్పండి. దయచేసి మీరు చేసిన తప్పు, మాట్లాడిన తప్పుని కప్పుపుచ్చుకోవటానికి 100 తప్పులు చేశారు సార్. నేను ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి చాలా స్పష్టంగా నేను రిక్వెస్ట్ చేసిన. సార్, దయచేసి లాగొద్దు. ఎంత లాగితే అంత నష్టపోయేది ప్రభుత్వం. ఎందుకంటే మీరు చేసిన అపచారం, తిరుమల వెంకటేశ్వర స్వామి మీద మీరు చేసిన రాజకీయం, కోటాను కోట్ల మంది భక్తులు ఉన్నటువంటి శ్రీవారి మీద మీరు రాసినటువంటి రాతలు. ఒక దుర్మార్గుడు చెప్తాడు, నిన్న టాయిలెట్ క్లీనర్ను వాడారండి. టాయిలెట్ క్లీన్ చేసేటువంటి హార్పిక్స్లో వాడేటువంటి ఒక కెమికల్ వాడారు తిరుమల లడ్డూలో అని చెప్తుంటే అసలు వాళ్ళు మనుషులా, లేకపోతే వాళ్ళు అసలు కనీసం దైవం మీద ఒక భీతి ఉందా, భక్తి ఉందా? రాష్ట్ర ప్రజలు, శ్రీవారి భక్తుల మీద, మనోభావాల మీద ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అంటే, మీ ఇష్టం వచ్చినట్టు మీ నోటికి ఎంత వస్తే అంత, మీ చేతికి ఎంత వస్తే అంత, మీరు మీ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు చెప్పిన అబద్ధాన్ని మోయటానికి మీరు పడుతున్న తపన, మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం తప్పు సార్ అని నేను చాలా స్పష్టంగా చెప్పాను. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను, సార్, చంద్రబాబు నాయుడు గారు తప్పు, శ్రీవారితోటి మీరు చెలగాటమాడుతున్నారు. వెంకటేశ్వర స్వామి లడ్డూతోటి మీరు చాలా రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయాలు చేయడానికి 100 ఉంటాయి సార్. 100 జగన్మోహన్ రెడ్డినో లేకపోతే ఇంకొకళ్ళనో బదనాం చేయాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో లేకపోతే ఇంకొకళ్ళనో జడా శ్రవణ్ కుమార్నో లేకపోతే సిపిఎంనో రాజకీయ పార్టీలుగా మీ మీద విమర్శలు చేసేవాళ్ళని బదనాం చేయడానికి కొన్ని వందల రాజకీయపరమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఆ రాజకీయపరమైన అంశాల్లో మీరు ఏ అంశం మీద అయినా సరే రాజకీయం చేయొచ్చు, తప్పులేదు. ఎందుకంటే 3 సంవత్సరాలు మీ దగ్గర అధికారం ఉంటుంది. మీ అబ్బాయి నా ఇష్టమయ్యా 99 పైసలకు ల్యాండ్ ఇస్తాను, నువ్వెవడు అని అనొచ్చు, ల్యాండ్లు ఇచ్చుకోవచ్చు,
మేము స్పష్టంగా నిజాయితీగా నీతిగా పరిపాలన చేస్తున్నామని అనొచ్చు. మీరు చేసేటువంటి దుర్మార్గాలు, మీరు రాసేటువంటి రాతలు ఎన్నైనా చేయొచ్చు. కానీ రాజకీయాలకి వాడకూడని ఒకే ఒక్క అంశం, ఒక సెన్సిటివిటీ ఉన్నటువంటి అంశం, మన తల్లి మీద మనం రాజకీయాలు చేస్తాం సార్. మన ఇంట్లో ఒక తప్పు జరిగింది, మన బిడ్డ ఒక తప్పు చేస్తే దాన్ని రాజకీయం చేస్తామా? ఒక తప్పు జరిగిన దాన్ని కాదు 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 ఇంకో 100 తప్పులు జరిగినాయి అని పబ్లిక్ డొమైన్లో పెడతామా? నేను ఆ రోజే చెప్పాను సార్, మీరు తిరుమల వెంకటేశ్వర స్వామి మీద మీరు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలకి మీ కూటమికి పాపం తగలక మానదు, మీ కూటమి ప్రభుత్వం కనుమరుగైకపోక మానదు. ఇప్పుడు చూడండి, 8 మందో 10 మందో కూర్చున్నారు, ఒక్కళ్ళ ముఖంలో నెత్తురు చుక్క లేదు, ఒక్కళ్ళ ముఖంలో నవ్వు లేదు, ఒక్కళ్ళ ముఖంలో అధికారంలో ఉన్న భరోసా లేదు, ఒక్కళ్ళ ముఖంలో కూడా అరే మేము నిజాయితీగా ఉన్నాము, మేము నీతిగా ఉన్నాము అన్నటువంటి ఒక్కళ్ళ ముఖంలో అయినా సరే ఒక అట్మాస్ఫియర్ కనపడిందా? మొత్తానికి ఆ కూర్చున్న వాళ్ళ మొత్తం ముఖాల్లో చూస్తే నెత్తురు చుక్కలేదు ముఖం మీద. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నాడో పవన్ కళ్యాణ్కి అర్థం కావటంలా, స్పష్టత లేదు. హీ లాస్ట్ హిజ్ కాన్షియస్. అరే ఏం మాట్లాడుతున్నాము, ఎలా మాట్లాడుతున్నాము, లడ్డు మీద ఏం మాట్లాడుతున్నాము, మన ఇంతకుముందు స్టాండ్ ఏంటి, ఇప్పుడు స్టాండ్ ఏంటి, ప్రజలకు ఏం చెప్పాము, సిట్ రిపోర్ట్ ఏమొచ్చింది, సిబిఐ రిపోర్ట్ ఏమొచ్చింది, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, అరే మనం ఏం ఎలిగేషన్ చేసామనేది పూర్తిగా సహనం కోల్పోయినారు. ఒక్కళ్ళ ముఖంలో నెత్తురు చొక్కలేదు సార్. రాష్ట్ర ప్రజలు గమనించండి, తప్పు మాట్లాడాము, తప్పు చేశాము అని ప్రతి ఒక్కళ్ళలో పశ్చాత్తాపం లోపల నుంచి తనుకొస్తుంది. కదిలిస్తే ఏడ్చేటట్టున్నారు అందరూ కూడా. నేను చాలా స్పష్టంగా వాళ్ళ ముఖంలో హావభావాలు గమనించా. ఒక్కళ్ళ ముఖంలో నవ్వు లేదు, ఒక పాపభీతి ప్రతి క్షణం మాటల్లో కనబడుతుంది. అయ్యో వెంకటేశ్వర స్వామి మీద రాంగు బటన్ నొక్కామే, తిరుమల వెంకటేశ్వర స్వామి మీద రాంగు బటన్ నొక్కామే, అనవసరంగా కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి, ఇప్పుడు దీన్ని ఎట్లా రిపేర్ చేయాలంటే సార్ నిజంతోనే రిపేర్ చేయాలి సార్. ఒక అబద్ధాన్ని ఇంకో అబద్ధంతో చేయలేరు ఎప్పుడు కూడా, గుర్తుపెట్టుకోండి. ఒక అబద్ధాన్ని ఇంకో అబద్ధంతో మాఫీ చేయాలని చూస్తే ఇంకో అబద్ధం ఈ అబద్ధాలతోటి మీ పార్టీలు కుప్ప కూలిపోతాయి. బికాజ్ వెంకటేశ్వర స్వామి శాపం ఆల్రెడీ మీ పార్టీల మీద మీ జీవితాల్లో మొదలైంది. అందుకనే జనసేన పార్టీలో రిపీటెడ్గా జరుగుతున్నటువంటి పరిణామాలు, తెలుగుదేశం పార్టీకి దెబ్బ మీద దెబ్బ, భారతీయ జనతా పార్టీకి, ఈ పార్టీ ప్రభుత్వంలో అధికారంలో ఉందో లేదో నాకు తెలియదు కానీ ఇక ఈ రాష్ట్రంలో అయితే నూకలు చెల్లిపోయింది. ఎందుకంటే పవిత్ర కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో మీరు ఆడుతున్న ఆటలు మీ పార్టీలకి, మీ జీవితాలకి, వ్యక్తిగతమైనటువంటి మీ జీవితాలకు కూడా ఆ శాపం తగలక మానదు. ఇది ఇంతటితో ఆపకపోతే నేను ఇంతకు ముందే చెప్పా, వినాలా? మీడియా వారికి కూడా ఇంతకు ముందే చెప్పా, మీ సోషల్ మీడియాకి చెప్పా, మీ మెయిన్ స్ట్రీమ్ మీడియాకి చెప్పా, TV5కి చెప్పా, ABNకి చెప్పా, మహా టీవీకి చెప్పా, ఈనాడుకి చెప్పా, జ్యోతికి చెప్పా. సార్ వద్దు, ఎందుకంటే మీతో నాకు అత్యంత అనుభవం ఉంది, అత్యంత ఆత్మీయమైనటువంటి అనుబంధం ఉంది మీ ఛానళ్ళతో నాకు. ఎందుకంటే 5 సంవత్సరాలు నేను ప్రజాక్షేత్రంలో పోరాడినప్పుడు మీరు ఇచ్చినటువంటి సహకారం మరువలేదు నాకు, అందులో డౌటే లేదు. ఆ కృతజ్ఞతతోటే చెప్పాను నేను మీకు, దయచేసి ఇంతటితో ఆపండి అంటే అబ్బే మాకు నచ్చింది రంబా, మునిగింది గంగ, ఇంకా మేము దేంట్లో అయినా ఇంటర్వ్యూలు పెట్టుకుంటాం, డిబేట్లు పెట్టుకుంటాం. ఇక మీ ఇష్టానికి నోటికి అదుపు లేనట్టుగా పందికోగలిసింది, ఎత్తుకోగలిసింది, టాయిలెట్ క్లీనర్లు కలిపారు, కొవ్వు కలిపారు, అది కలిపారు, ఇది కలిపారు. ఇక చూడండి సార్, పవిత్రమైన శ్రీవారి లడ్డూ మీద పవిత్రతను కాపాడటానికి మీరు ప్రయత్నం చేస్తున్నారన్నారే, ప్రయత్నం చేయటం అంటే సిట్టు రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా అత్యున్నతమైనటువంటి అధికారులు, FSSAI అధికారులు సుప్రీంకోర్టు నియంత్రణలో సిట్టు రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా సుప్రీంకోర్టు నివేదిక ప్రకారం సుప్రీంకోర్టులో అడ్మినిస్ట్రేషన్లో దాంట్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా మీరు అపాయింట్ చేసినటువంటి అధికారి దాంట్లో అధికారిగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్నప్పటికీ అత్యున్నతమైనటువంటి FSSAI ఫుడ్ ఇన్స్పెక్టర్ల స్థాయిలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన అధికారులు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు, CBI రాష్ట్ర పోలీసులు, FSSAIలో ఉన్నటువంటి విజ్ఞాతులు వీళ్ళందరూ కూడా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ మీదకి మీకు నమ్మకం లేదు. ఆ రిపోర్ట్ని మీరు నమ్మరు.
ఎందుకు నమ్మరు అంటే దీంట్లో సుబ్బారెడ్డి పేరు లేదు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి పేరు లేదు కాబట్టి, బొమ్మన కరుణాకర్ రెడ్డి పేరు లేదు కాబట్టి మీరు నమ్మరు. మీకు కావాల్సిన వాళ్ళ పేర్లు ఉంటే అద్భుతంగా నమ్ముతారు ఈ రిపోర్టు. సో సుప్రీంకోర్టు మీద, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరిగిన సిట్ రిపోర్టు మీద మీకు నమ్మకం లేదు. ఏం చేయాలి? రిపోర్టు వచ్చిన వెంటనే 10% లోపు కొవ్వు ఉంటుందేమో అని చెప్పి ఇక చూడండి ఊరు వాడ సోషల్ మీడియాలో ప్రచారం చేసి 600 కోట్ల రూపాయలు మీరు ఈ లడ్డూ ప్రసాదం మీద మరక చేయటానికి మీరు వెచ్చించారనేది ప్రాథమికంగా నాకున్న సమాచారం.